కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచనో, అవి కంటికి కనపడలేదో, చెవికి వినబడలేదో, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి మనిషి జీవితంలో బ్రతకడం కోసం అనేక కార్యాలు చేస్తూ ఉంటారు, లేదా అనేక పనులు చేస్తూ ఉంటారు. బ్రతకాలి అని అంటే ఏదో ఒక పని మనం చెప్పాలి. పోషించబడాలి, మనకు జీవనము అలాగే జీవితము కావాలి అని అంటే మనం ఏదో ఒక పని, ఏదో ఒక కార్యము చెప్పాలి, గట్టిగా చేయాలి. ఏదో ఒక పని, ఏదో ఒక కార్యము చేయలేకపోతే మనం బ్రతకడం చాలా కష్టమవుతుంది. జీవక్రియలు, జీవన క్రియలు జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి, ఏదో ఒక పని చేయాలి. మనిషికి జీవితంలో ఎన్నో పనులు చేస్తాడు బ్రతకడానికి కోసం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏం చేస్తాడు? ధనము కోసం కష్టపడతాడు. అలాగే కొందరు పేరు కోసం పని చేస్తారు, ఇంకొందరు డబ్బు కోసం పని చేస్తారు, ఇంకొందరు వారి జీవన ఆధారము కోసం, బ్రతుకు కోసం వారు కష్టపడుతూ ఉంటారు. ఎందుకనంటే మనిషి మనుగడ సాగాలి అని అంటే చెప్పాలి, ఏం చేయాలి? పని చేయాలి, లేదా కార్యము ఏదో ఒకటి గట్టిగా చెప్పాలి, చేయాలి. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే దేవుని కార్యము అనే పదాలు పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఇక అద్భుతమైన ఒక అంశాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేంటంటే దేవుని కార్యములు. చెప్పండి, లేదా ఇలా రాసుకోవచ్చు, కొంచెం చదువుకున్న పిల్లలైతే ద గాడ్స్ వర్క్, దేవుని పని. దేవుని పని. మనిషి బ్రతకడానికి పని కావాలి, మనిషి బ్రతకడానికి ఒక కార్యము చేయాలి. మరి దేవునికి ఎందుకు పనులు కావాలి? దేవుడు బ్రతకడానికి పని చేయాలా? జీవనం కోసం ఆయన పనులు చేయాలా? మాట్లాడాలి. ఆయన సర్వము సృష్టించిన గొప్ప దేవుడు. సమస్తము ఆయన వల్లే జరిగింది. ఆయన కనుసైగతోని మానవ జాతిని ఆయన బ్రతికిస్తూ ఈ ప్రపంచాన్నంతా కూడా ఆయన, ఈ సర్వ సృష్టినంతా ఆయన నడిపిస్తున్న దేవుడు కదా. ఆయన పని చేయాల్సిన అవసరమే ఉంది ఆయనకి. మీరు గమనించారా? పరిశుద్ధ లేఖనం అంటుంది ఆయన పని చేస్తున్నాడు. ఆయన కార్యములు చెప్పాలి, కార్యములు చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు ఆయన పనులు? ఎందుకు చేస్తాడు? ఎందుకు ఆయన పనులు చేయాల్సిన అవసరము ఆయనకేంటి అని అంటే పరిశుద్ధ లేఖనం అంటుంది స్వతహాగా ఆయన పని చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, కానీ ఆయన ప్రేమించిన వారి కోసము మాట్లాడాలి, చెప్పాలి. ఆయన ప్రేమించిన వారి కోసం ఆయన ఏం చేస్తాడు? కార్యములు చేస్తాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఎవరి కోసం చేస్తాడు? ఆయన ప్రేమించిన వారి కోసము, ఆయనకు ప్రార్థించిన వారి కోసము, ఆయన చేత ప్రేమించబడే వ్యక్తుల కోసము ఆయన ఏం చేస్తాడు? కార్యములు చేస్తాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మర్మాన్ని జాగ్రత్తగా మీ గుండెల్లో మీరు ఉంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మనిషి పనులు ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితమై ఉంటాయి, కానీ దేవుని పనులు అవి కంటికి కనపడవు. చెప్పండి, చెవులకు వినపడవు, హృదయానికి అగోచరమైన, గోచరము కానీ అద్భుత కార్యాలు ఆయన మన జీవితంలో ఆయన చేస్తాడు. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఆయన కార్యాలు ఎలాగుంటాయ్యా అనంటే ఆయన పని చేస్తే ఆకలి తీరుతుంది, ఆయన పని చేస్తే దరిద్రాలు పోతాయి, ఆయన పని చేస్తే మన జీవితంలో శాపాలు లయమైపోతాయి, ఆయన కార్యము చేస్తే మన జీవితంలో ఉన్న ప్రతి దరిద్రాలన్నీ కూడా అద్భుతంగా ఆయన రూపుమాపుతాడు. హల్లెలూయా. ఆయన కార్యము మానవ జాతి ఉన్న భయంకరమైన దరిద్రాన్ని తీసేసే అద్భుత కార్యమని మీరు ఈరోజు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున పరిశుద్ధ లేఖనము మనము గమనిస్తే ఆయన కార్యము చేశాడు అనంటే ఆయన నీకు ఏం చేస్తాడు తెలుసా? మహిమను, ఆయన నీకు ఘనతను, ఆయన నీకు ఉన్నత స్థితిని ఆయన అనుగ్రహిస్తాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. వాక్య సందర్భము కాకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన రాత్రంతా ప్రయాణము చేసి గెరాసేనుల దేశం అనే దేశానికి వెళతాడు. అక్కడికి వెళ్ళి ఆయన దిగిన తర్వాత అక్కడ సమాధులలో నుండి ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి
దావీదు కుమారుడా, నాతో నీకేం పని, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వేడుకుంటాడు. అయితే వాడిలో ఉన్న దెయ్యాలు మొరపెట్టడాన్ని చూసి వాడికి విడుదలివ్వాలని ఆ పరమదేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ క్షణమందు, జాగ్రత్తగా వినండి, వాడి జీవితంలో అంతకాలము పొందుకొని విడుదలను ఒక్క మాటతో దేవుడు అనుగ్రహించి వాడికి జీవితాన్ని ప్రసాదించాడు. ప్రజలకు, ఆ దేశస్తులకు ఆశ్చర్యం కలిగే అద్భుతం చేసి సమాజానికి ఉపయోగపడే పాత్రగా మలచి సమాజాన్ని దేవుని దగ్గరికి నడిపించే నాయకుడిగా మార్చేశాడు. బిగ్గరగా చప్పట్లు కొడతాం. ఒకప్పుడు భయంకరమైన దుష్టశక్తుల చేత పీడించబడినవాడు, ఒకప్పుడు భయంకరమైన దురాత్మల చేత పట్టి పీడించబడినవాడు, ఒకప్పుడు గాయపరుచుకున్నవాడు, ఒకప్పుడు గాయపరిచినవాడు, ఒకప్పుడు భయపెట్టినవాడు, ఒకప్పుడు భయంకరమైన సమాధుల్లో బ్రతికినవాడు. మరి ఇప్పుడు అనంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యం అతని జీవితంలో జరిగిన తర్వాత అతడు అనేక మందిని బ్రతికించేటట్లుగా, బ్రతుకునిచ్చేటట్లుగా, ప్రభు పాదాల దగ్గర నడిపించేటట్లుగా ఆ ప్రాంతాన్నంతా ప్రభు కోసం సంపాదించే నాయకుడిగా మారిపోయాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన చూపు పడిన, వింటున్నారా, ఆయన చూపు పడిన, ఆయన చేయి పడిన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. బంధకాల్లో ఉన్నవారు బంధకాలు తెగిపోతాయి. దరిద్రులు, దీనులు, ఎందుకు పనికిరు రానివారు ప్రయోజకులు అయిపోతారు. వ్యసనపరులు, భయంకరమైన త్రాగుబోతులు, వ్యభిచారము చేసేవారు మారిపోయి అద్భుతమైన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన కోసం బ్రతుకుతారు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఎందుకనంటే ఆయన కార్యముకున్న అద్భుతం అలాంటిది, బలం అలాంటిది, శక్తి అలాంటిది, ఆయన కార్యముకున్న గొప్పతనం అలాంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మన ఈ మధ్యన ఒక ప్రాంతానికి ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి నడవలేకపోతున్నాడని, నడవడానికి మాత్రం ఇబ్బంది, సహకరించట్లేదు తన కాళ్ళని ప్రార్థన చేయించారు. అప్పటికి చాలా కాలంగా అతడు ఆ భయంకరమైన ఇబ్బంది చేత ఇబ్బంది పడుతున్నాడంట. చిన్న ప్రార్థన, అయ్యా మీరు అలా ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో, వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేయమంటే చిన్న ప్రార్థన చేసి వచ్చాను. ఆ తర్వాత మొన్న ఒక గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా? ఆ కుమారుణ్ణి ఆ తెల్లవారు నుంచి దేవుడు ముట్టి అద్భుతంగా నడిచే కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది ఎవరి కార్యము చెప్పాలి? ఇది ఎవరి కార్యము? మన ఈ మధ్యన ఒక చోటకి మీటింగ్కి వెళ్ళాను. చివర కూర్చోబెట్టారు. నాకు చివరిలో కనపడుతున్నాడు. ఏం లేదు, ఒక పెద్ద తెల్ల బట్ట కట్టేశారు కళ్ళకి, ఒక కళ్ళజోడి పెట్టారు. కళ్ళు కనపడవంట, కళ్ళు కనపడట్లేదంట, ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయిందంట. చాలా బాధతో వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని బట్టి వారికి విశ్వాసం కలిగి నేను బయటికి మందిరంలో నుంచి, ఆ యొక్క మీటింగ్లోంచి బయటికి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే గబగబా అడ్డంబడి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించారు. చిన్న ప్రార్థన, అంటే మీరు చేతులు ఉంచండి. చిన్న ప్రార్థన చేశాను, నాయన వీళ్ళ విశ్వాసం వీరి జీవితంలో కార్యము చేసేటట్లుగా. మనిషి ప్రార్థన చేస్తే మనిషి ముట్టుకుంటే ఏం జరగదు, కానీ మీరు ముట్టుకుంటే అద్భుతం జరుగుద్దు ప్రభు అని చేతుల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతం చేశాడు. వారు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆ కుమారుడు తేటగా చూడగలుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరు చేశారు ఈ కార్యము చెప్పాలి? ఎవరి పనిది? మాట్లాడాలి గట్టిగా. ఎవరి పనిది? ఒక సహోదరి వేరే దేశంలో ఉంటారు, ఇండియాకు పంపించేశారు. పంపించడానికి సిద్ధపడ్డారు. ఏమనంటే పెద్ద కిడ్నీ స్టోన్ వల్ల ఇది కిందకు రాదు, ఆపరేషన్ జరుగుద్ది, ఆపరేషన్ చేయాలని ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. ఏంటి తెలుసా? దేవుడు అద్భుతంగా అప్పటికి 2 నెలల నుంచి ఇబ్బంది పడుతూ మందులు వాడిన ఆ యొక్క స్టోన్ పడకుండా ఇబ్బంది పెడుతూ కంపల్సరీగా ఆపరేషన్ పడుద్ది. ఎక్కడ చేయించుకుంటారా మీ ఇష్టం, ఇండియాకైనా వెళ్ళి చేయించుకోమంటే ఇక అన్నీ సిద్ధపరచుకున్నారు ఇండియాకి రావడానికి. ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ స్టోన్ పడిపోయి ₹1 డబ్బులు ఖర్చు పెట్టకుండా దేవుడు అద్భుతం జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యం? మాట్లాడాలి గట్టిగా. ఆ సహోదరుడు సహోదరు అంటారు, భార్య భర్తలు నిజంగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదనండి, రానుబోను టిక్కెట్లు, అలాగే మా ఖర్చులు, అలాగే హాస్పిటల్ ఖర్చులు. కానీ ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు మా జీవితంలో గొప్ప విడుదలను, మాట్లాడాలి గట్టిగా, అనుగ్రహించాడు. ఎవరి కార్యం ఇది? మాట్లాడాలి. ఎవరి కార్యం ఇది? దేవుడు కార్యము చేస్తే, దేవుడు పని చేస్తే డాక్టర్లకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు.
జీవితాలు ఆశ్చర్యపోయేటట్లుగా స్థితిగతులు మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. నమ్మిన వారు రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి చెప్పాలి గట్టిగా, సమస్తము సాధ్యమే. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన పని చేసేది నీ కోసమే. ఆయన పని చేసేది చెప్పాలి ఎవరి కోసం? నీ కోసమే. ఆయన కార్యము చేసేది చెప్పాలి నా కోసమే. చెప్పండి ఎవరి కోసం? నా కోసమే, నీ కోసమే. ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన కార్యము చేయాలి అనంటే నీ జీవితంలో కొన్ని అనుభవాలు ఉండాలి. నీ జీవితంలో కొన్ని చెప్పాలి గట్టిగా అనుభవాలు ఉండాలి. కరెక్ట్గా ఒక 3 లేదా 4 అనుభవాలు మనకున్న సమయంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో కార్యము చేయాలంటే ఆ కార్యాన్ని ఆయన ఎలాగా ఆయన ప్రారంభిస్తాడో తెలుసా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనం చెప్పండి, చదవాలి గట్టిగా. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి రమ్మో, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాగా రమ్మో, కాబట్టి రా, నేను ఏం చేస్తాను? ఫరో యొద్దకు పంపిస్తాను. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరు పలికేది? ఎవరు పిలిచేది? చెప్పాలి. ఎవరు పిలిచేది? ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు? సాక్షాత్తు మహా గొప్ప దేవుడు, దేవుడిని యెహోవా పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? మోషేని పిలుస్తున్నాడు. జాగ్రత్త వినండి. అంటున్నాడు, మోషే, మోషే రా, నేను నిన్ను ఈ భూమి మీద బలమైన సామ్రాజ్యముగా పిలువబడుతున్న సామ్రాజ్యము ఐగుప్తి సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ భూమిని గడగడలాడిస్తున్న, రాజులు గడగడలాడిస్తున్న మహాక్రూరుడైన గొప్ప రాజు యొద్దకు నేను నిన్ను పంపిస్తాను. రెండు చేతులెత్తి హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. దేవుడు కార్యము చేయాలనుకున్నాడు. దేవుడు కార్యము చేయాలనుకున్న ఆ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పాలి. దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. దేవుని కార్యము జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా పిలుపుతో ప్రారంభమవుతుంది. దేవుని కార్యము జరగాలంటే పిలుపుతో మాట్లాడాలి, పిలుపుతో ప్రారంభమవుతుంది. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వాలి, ఆయన వారిని విడిపించాలి, ఆ గొప్ప మహాకార్యము ఆయన చేయాలి అని అనుకున్నాడు. అనుకున్న దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? చెప్పాలి, పిలుస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కార్యము జరగాలి, ఆయన చెయ్యాలి అనుకున్న రోజున ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆయన పిలుస్తాడు. నిన్ను ఆయన పిలుస్తాడు. ఆయన మహిమార్థమై ఆయన నీ ద్వారా అనేక మందిని బ్రతికించడానికి, అనేక మందికి విడుదల అనుగ్రహించడానికి, అనేక మందిని నువ్వు దారి చూపించే వ్యక్తిగా మార్చడం కోసం నిన్ను ఆయన పిలుస్తాడు. పిలుపుతో ఆయన కార్యము ప్రారంభమవుతుంది. దేనితో? మాట్లాడాలి. దేనితో? పిలుపుతో ఆయన కార్యము ప్రారంభమవుతుంది. ఆయన ఎన్నుకునేవారు, ఆయన పిలిచేవారు ఎవరు అనంటే ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన సముఖమునకు వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధికి రావాలని ఇష్టపడతారో, ఎవరైతే ఆయన మందిరపు ద్వారాన్ని తొక్కుతారో అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. బిగ్గరగా ఈరోజు కనుక ఆయన నిన్ను పిలవాలి అనంటే నీ చూపు, నీ నడక, నీ యొక్క చెప్పండి ప్రయాణము ఎవరి వైపు రావాలి? చెప్పండి, ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఎంతటి బలహీనులైనా, ఎందుకు పనికిరాని వారైనా ఆయన సన్నిధికి వచ్చారు, ఆయన సన్నిధి ఉన్న ప్రాంతాల్లో అడుగు పెట్టారు అనంటే వారు అప్పుడు బలహీనులు కావచ్చు, అప్పటికి వారు పనికిరాని వారు కావచ్చు, నిష్ప్రయోజకులు కావచ్చు, ఎందుకు కొరగని వారు కావచ్చు, కానీ వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రసన్నతలోనికి వస్తే వారిని ఒక బలమైన శక్తితో ఆయన నింపి వారిని బలమైన పాత్రలుగా నిలబెట్టి వాడుకుంటాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? దేవుడు బలపరిస్తే పనికిరాని వారు కూడా పనికొచ్చేటట్లుగా మారిపోతారు. దేవుడు బలపరిస్తే దరిద్రులు కూడా ధన్యులుగా చెప్పాలి గట్టిగా మారిపోతారు.
చూడండి, మోషే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అంటున్నాడు, రా మోషే, ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేయి, ఆ యొక్క అద్భుతమైన ప్రజలను నువ్వు ఆ యొక్క భయంకరమైన రాజు చేతిలో నుంచి, సామ్రాజ్యం నుంచి విడిపించు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు మోషే అంటున్నాడు ఏమని తెలుసా, నేను బలహీనుణ్ణి. 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను మాట నేర్పరిని కాదు, నేను మాట్లాడలేను, నన్ను చూడు ఒకసారి, నేను మాట్లాడలేను, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నా దగ్గర ఆయుధము, చెప్పాలి, ఆయుధము లేదు. మీకు ఒక మాట చెప్పనా, పిలిచినప్పుడు గనక నువ్వు గనక ఆయనకు లోబడితే, పిలిచినప్పుడు గనక ఆయనకు నువ్వు లోబడితే, నీ జీవితంలో నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా, అసమర్థుడుగా, ఒకవేళ ఏ ఆయుధము, ఏ బలము, ఏ తలాంతు లేకుండా ఉన్నా, నిన్ను గనక ఆయన అభిషేకించాడంటే, నీ చేతిలో ఉన్నది, నీ దగ్గర ఉన్నది ఏదైనా కానీ ఆయన మహా అద్భుతమైన ఒక కార్యముగా, ఒక ఆయుధంగా ఆయన మలిచేస్తాడు. హల్లెలూయా అంటున్నాడు మోషే, నీ చేతిలో ఉన్న కర్ర చేతే నేనేం చేస్తాను తెలుసా, అద్భుతాలు నీ ద్వారా నేను చేస్తాను. 2 చేతులెత్తి హల్లెలూయా. మనిషి ప్రయత్నాల్లో ఏం చేస్తారో తెలుసా, ఓడిపోతారు. మనుషులు పనులు మొదలుపెట్టి ఆ పనులు ఏం చేయలేరు, వారు నెరవేర్చలేరు. మనిషి జీవితంలో బలహీనులు గనక వారి జీవితంలో వారు విజేతలుగా నిలబడలేరు. మారాలనుకుంటారు, మారలేరు, నిలబడాలనుకుంటారు, నిలబడలేరు, అడుగు వేయాలనుకుంటారు, అడుగులు వేయలేరు. జీవితంలో బలహీనులైపోయి బ్రతుకులు కోల్పోతూ రోడ్డున పడుతూ ఉంటారు. ఎందుకనంటే మానవుని శక్తి, మానవుని బలము మనిషిని గెలవనివ్వనే, చెప్పాలి, గెలవనివ్వదు. మన ఈ మధ్యన ఒక సహోదరి చాలా ఏడుస్తూ, దుఃఖంతో, చాలా బాధపడుతూ ఉండగా తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక 2 రోజుల తర్వాత ఒక భయంకరమైన పరిస్థితి. ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, తన భర్త ఫోన్ చేసి అంటున్నాడు, అయిపోయిందండి అయ్యగారు, అయిపోయిందంట. ఏమైపోయిందంటే బిగ్గరగా ఏడుస్తున్నాడు, కుక్కబట్టి ఏడుస్తున్నాడు. లేదండి, ఇంకా ఏమీ లేదండి అయ్యగారు, అయిపోయిందండి. ఏమైంది నాయనా చెప్పు అని అంటే, తొందరపడ్డాను, కంగారు పడ్డాను. ఎందుకంటే అయిపోయింది అంటున్నాడు అంటే, కొంపదీసి ఏ మందు దాగేశాడో, కొంపదీసి ఏ విషయం దాగేశాడో అని భయపడి కొంచెం కారు పక్క కాపి, ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది, అసలు ఏం జరిగింది అని అంటే, అప్పుడు అంటున్నాడు ఏమని తెలుసా, మీరు చాలాసార్లు చెప్పారు అయ్యగారు, కానీ నేనే దుర్మార్గుడిని, నేనే మారలా, నేనే మార్చుకోలే, మీరు నిజంగా కొన్ని సంవత్సరాలుగా నా వెనకబడ్డారు, నన్ను మీరు ఎన్నో రకాలుగా హెచ్చరించారు. నేను మూర్ఖుడుగా నేను ఏం చేశానంటే మీ మాట పట్టించుకోలే, చాలా తప్పులు చేశానండి, చాలా పాపం చేశాను, చాలా అపరాధం చేశాను. నిజంగా తప్పు నాదేనండి. ఓర్చుకోలేక నా భార్య ఏం చేసింది తెలుసా, ఎప్పుడు అలా చేయలేదండి. ఓర్చుకోలేక నా జీవితంలో మొట్టమొదటిసారి అండి నా గుండె పగిలిపోయింది. ఏం చేసింది తెలుసా, తాళి తీసి తెంచి పడేసి ముఖాన కొట్టి, దరిద్రుడా, దుర్మార్గుడుగా బయటపా, ఈ రోజు నుంచి నీ ముఖం కూడా నాకు చూపించకరా అని తాళి తెంపి నా ముఖం పోయి కొట్టేసిందండి. ఇంకేముందండి, ఇంకే బంధం ఉందని, ఏ అనుబంధం ఉందని ఇంకా నా జీవితం నిలబడిందండి. పరిగెత్తుకుంటూ మా నాన్న దగ్గరికి వెళ్ళా. మా నాన్న దగ్గరికి వెళితే మా నాన్న ఏమన్నాడు తెలుసా, ఒరే అబ్బాయి, చేయగలిగిందంతా చేశానురా, ఇంకా నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఇక నిన్ను ఎవ్వడూ బాగు చేయలేడురా, నన్ను మాత్రం ఇంకా ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నీవు ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు సత్యేసావు, బతికితే బతుకు అన్నాడు. అయిపోయింది అయ్యగారు, అయిపోయిందండి అని గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ప్రియతమ్ముడు, చెలిప్రియ సహోదరుడు, ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మానవుని శక్తి, మానవుని బలము తన బలహీనతలను, తన యొక్క భయంకరమైన దుష్ట సహవాసాలను జయించేటట్లుగా ఎంత మాత్రము కూడా మానవుని శక్తి, మానవుని బలము సహకరించదు. ఆ రోజు ఒక మాట అన్నాను, కంగారు పడకో, ప్రార్థన చేస్తానంటే అప్పుడు అంటాడు ఏమని తెలుసా, ఈ రోజు నుంచి అండి మీరు ఏం చెప్తే అది చేస్తా, మీతోనే నేను ప్రయాణం చేస్తా, అవసరమైతే మీ దగ్గరికి వచ్చేస్తా, మీతోనే ఉంటా, ఎన్ని రోజులు ఉండమన్నా, ఎన్ని నెలలు ఉండమన్నా, నేను ఏమీ మాట్లాడిన అయ్యగారు, నేను మారాను అని మీకు అనిపించిన రోజున అప్పుడు నా జీవితాన్ని కట్టండి అని అన్నాడు. సరే, అది చేసే ముందు ఓ పని చేయి, అది చేయాలంటే ఓ పని చేయి, కొన్ని రోజులు కాముగా ప్రార్థన చేసుకో, నేనేం చేయాలో చెప్తాను అని అన్నాను. ఆ తర్వాత వారిద్దరి కోసం ప్రార్థన చేశాను.
దేవుని మహాకృపను బట్టి మళ్ళీ ఇద్దరు కలిసి ఒక చోట నిలబడే కృప దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మనిషి తన బలహీనతల్లో విజయం సాధించలేడు, తన్ను తాను గెలవలేడు. కానీ మనిషి బలహీనతల్లోనికి దేవుడు వచ్చాడనుకో, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని మాట, దైవజనుని తోడు దొరికిందనుకో, అక్కడ నిలబడలేని నిష్ప్రయోజనమైన వ్యక్తి నిలబడి అద్భుత కార్యాలు చూస్తాడు. ఇప్పుడు చెప్పడం దేవుని నామాన్ని కనపరచండి. ఒకప్పుడు ప్రయత్నం చేసి ఓడిపోయాడు మోషే. ఒకప్పుడు ప్రయత్నం చేసి చెప్పండి ఓడిపోయాడు. అందుకని అంటున్నాడు, ఒకప్పుడు ఆయుధం ఉన్నప్పుడు ప్రయత్నం చేశా. ఏం చేశాను నేను? చెప్పాలి. ఆయుధం ఉన్నప్పుడు ప్రయత్నం చేశా. ఎవరిని విడిపించడానికి? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయుధం ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు. అధికారం ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు. కానీ ఓడిపోయాడు, విఫలమయ్యాడు. ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? పరుగులు పెట్టుకుంటూ తన యొక్క జీవితంలో 40 సంవత్సరాలు తన యొక్క జీవితంలో సమాజంలోనికి రాకుండా అడవుల్లో భయంకరమైన కొండల్లో బ్రతికాడు. ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే జాగ్రత్తగా వినో, నువ్వు కత్తితో చేయలేనిది నీ కర్రతో నువ్వు చేస్తావు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. కత్తి గొప్పదా, కర్ర గొప్పదా? చెప్పండి. కత్తి గొప్పదా, కర్ర గొప్పదా? అధికారం గొప్పదా, కర్ర గొప్పదా? మాట్లాడాలి. సామ్రాజ్యం గొప్పదా, కర్ర గొప్పదా? ఆయుధాలు గొప్పవా, కర్ర గొప్పదా? మాట్లాడరేంటండి? ఏది గొప్పది? ఏది గొప్పది? మీకు ఒక మాట చెప్పిన, దేవుని చేతుల్లో పడిన ఏ కర్ర అయినా కానీ, నిష్ప్రయోజనము లాంటి కర్ర లాంటి నీ బ్రతుకైనా కానీ, నీ కళ్ళ ముందు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ, వాటి అన్నిటికన్నా నీ చేతుల్లో ఉన్న, లేకపోతే కర్ర లాంటి నీ జీవితమే, అభిషేకించబడిన నీ జీవితమే మహా గొప్ప ఆయుధంగా మార్చబడతే. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ప్రయత్నం చేసి ఓడిపోయాడు. ప్రయత్నం చేసి ఓడిపోయి ప్రాణాలతో పరుగులు పెట్టాడు, ప్రాణాలు కాపాడుకోవడం కోసం. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, నీ ప్రయత్నంలో నువ్వు ఓడిపోయావు కదా, నీ శక్తి సరిపోలా, నీ బలం సరిపోలా, నీ ఆయుధం సరిపోలా, నీ వల్ల కాలా, ఇప్పుడు రా, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అంటున్నాడు, నేను మాట నేర్పరిని కాదు. అప్పుడు నేను చెప్తే వాడి కోపం వచ్చి ఏం చేశాడు? నా మీదే ఎదురు తిరిగి నన్నే బయట పెట్టాడు. వాడిని బతికిద్దాం అనుకుంటే నాకే బతుకు లేకుండా చేశాడు. వాడి మేలు కోసం నేను ప్రయత్నం చేస్తే నా ప్రాణాలు తీయాలని చెప్పాలి ప్రయత్నం చేశారు. అప్పుడు నన్ను అర్థం చేసుకోవాలా. అప్పుడు అర్థం చేసుకొని ప్రజలు ఇప్పుడు వారి కోసం వచ్చానంటే నన్ను నమ్ముతారా? అప్పుడు కనీసం కత్తైనా ఉంది, ఇప్పుడు కర్ర తప్ప నా దగ్గర ఏమీ చెప్పాలి. అప్పుడు వయసు ఉంది, అప్పుడు రాజ్యాధికారం ఉంది, మరి ఇప్పుడు నా దగ్గర ఏమీ? అప్పుడు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమీ లేదా? ఏమీ లేదు. సరే విను, అయితే అప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదుగా. ఇప్పుడు నేను నీకున్నాను, ఇప్పుడు నేను నీకు ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. పట్టుకర్ర. ఏంటది? చెప్పాలి. ఏం పట్టుకోవాలి? గట్టిగా చెప్పాలి. ఏం పట్టుకోవాలి? పట్టుకర్ర. నీ దుడ్డు కర్రయు చెప్పాలి, నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పట్టు దేవుని యొక్క కర్రని, ఈ గ్రంథాన్ని, ఆయన కర్రని గ్రంథాన్ని నువ్వు పట్టి గనక అడుగులు వేస్తే నా జీవితంలో నేను చెయ్యలేనిది అనుకునే ప్రతిదీ నీ చేత ఆయన జరిగిస్తూ అద్భుతాలు చేసే వ్యక్తిగా ఆయన నిన్ను మార్చేస్తాడు. ఎందుకనంటే కత్తితో చేయలేనిది కర్రతో 10 భయంకరమైన అద్భుతాలు ఎక్కడ చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎదురుగా, ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో రాజు ముందు, ఇటు ప్రజలు నమ్మేటట్లుగా, రాజు భయపడేటట్లుగా కర్రతో అద్భుతాలు చేశాడు మోషే. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చలి, ప్రియ సహోదరి, సహోదరుడా, నిరీక్షణ నీకు చేతనైతే, ఓపికతో ఎదురు చూడడం నీకు చేతనైతే, లోబడడం నీకు చేతనైతే, నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన వ్యక్తిగా ఆయన మార్చేస్తాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. నిరీక్షణ చేతగానితనము కానే, చెప్పాలి, చేతగానితనము కానే కాదు,
పిలుపును అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేనికోసం పిలిచాడు? పాడడానికి పిలిచాడా? పరిచర్య చేయడానికి పిలిచాడా? నీ కుటుంబ రక్షణ కోసం పిలిచాడా? అనేక మందిని విడుదల కోసం పిలిచాడా? నీ గ్రామం కోసం పిలిచాడా? అర్థం చేసుకో దేనికోసం పిలిచాడో. పిలిచిన పిలుపుకు తగ్గట్లుగా నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన పైకి లేపుతాడు. రెండు చేతులైతే హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు, ఈ మాటలు వింటున్న నీవు బలహీనతతో ఉన్నావేమో. అయ్యా, నా బలహీనత పోగొట్టుకోవడానికి నీ సన్నిధికి వచ్చా. అయ్యా, నా రోగం పోగొట్టుకోవడానికి నీ సన్నిధికి వచ్చా. అయ్యా, నా యొక్క బ్రతుకు మారడం కోసం నీ సన్నిధికి వచ్చా. ఈరోజు నీ ఈ బాధ పోద్దని నీ సన్నిధికి వచ్చా నువ్వు అనుకున్నావేమో. కానీ పిలిచిన దేవుడు నీ కోసం మాత్రమే కాదు, నీ బాధల నుంచి విడుదల పొందుకోవడం కోసం మాత్రమే కాదు, నీకు విడుదలిచ్చి నిన్ను బాగు చేసి ప్రపంచంలో అనేక మందికి బ్రతుకు నువ్వు ఇవ్వాలని, అనేక మంది నడిపించే నాయకుడిగా నిన్ను నిలబెట్టాలని ఈరోజు ప్రత్యేకంగా నిన్ను ఇక్కడ ఆయన ఉంచాడు. నమ్మిన వారు రెండు చేతులైతే హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. పట్టుమని గట్టిగా ఒక 30-40 జతలు లేకపోతే ఒక చిన్న మందని నడిపించలేని మోషేని విన్నారా? ఏమందది? గొర్రెల మందను నడిపించడానికి ఆపసోపాలు పడిన మోషేని దేవుడు అభిషేకించిన తర్వాత, ఆయన ముఖ దర్శనము చేసిన తర్వాత, ఆ కర్రను అభిషేకించి పంపించిన తర్వాత, ఆ మోషే ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన తర్వాత మహా గొప్ప కాల్బలము, లక్షల కొలది సైన్యము, పశువులు మనుషులు, భీకరమైన సైన్యము, ఎంతమంది జనాంగాన్ని జాగ్రత్త వినండి కనుసైగతో నడిపించేశాడో. కనుసైగతో వాగ్దాన దేశానికి వారిని తీసుకురాగలిగాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి. మీకు అర్థమైందా? ఒకప్పుడు అంటాడు, ఏమని తెలుసా? ఒకప్పుడు అంటాడు, నేను మాట నేర్పరని చెప్పాలి. ఒకప్పుడు నాలో నేను ఏ పని చేయలేను, నా వల్ల కానే కాదు అన్నవాడు, నేను పనికిరాని వాడిని అన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ నిలబడి ఉండగా, ఎర్ర సముద్రం ఎదురుగా ఉండగా అక్కడ అంటున్నాడు ఏమని తెలుసా? ఒకప్పుడు శక్తి లేనివాడు, ఒకప్పుడు బలము లేనివాడు, ఒకప్పుడు తన కోసం తను పని చేసినవాడు, ఏదో రకంగా తన శక్తిని నమ్ముకొని, తన బలమును నమ్ముకొని ప్రయాణం చేసినవాడు, ఏదో ఒకటి చేతి సాధించాలని ప్రయత్నం చేసినవాడు, ఇప్పుడు దేవుని శక్తిని పొందుకున్నవాడై, దేవుని బలమును పొందుకున్నవాడై దాని రుచి ఎరిగి అంటున్నాడు ఏమని తెలుసా? ఆ మహా గొప్ప కాల్పలను చూసి, నోరు మూసుకోండి, జాగ్రత్తగా నిలబడండి, ఆయన కార్యాలు ఎంత గొప్పవో మీరు కళ్ళారా చెప్పాలి. ఒకప్పుడు చెప్పండి, ఒకప్పుడు తన శక్తిని నమ్ముకొని ఓడిపోయినవాడు ఇప్పుడు ఎవరి శక్తిని నమ్ముకొని నిలబడ్డాడు? చెప్పండి, దేవుని శక్తిని నమ్ముకొని నిలబడి ఇప్పుడు అన్నాడు, మీరు ఊరికే నిలబడండి, నా దేవుడు చేసే కార్యాలను మీరు చూడండి. ఏం చేశాడు మరి దేవుడు? మహా గొప్ప సముద్రాన్ని 2 పాయలు చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శత్రు రాజును, తన సైన్యాన్ని, భయంకరమైన రథాలను ఏం చేశాడు? ఆ యొక్క భయంకరమైన సముద్రంలో ముంచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మైకల్ ఫారడే అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, చరిత్రలో చాలా గొప్పవాడు. అతని జీవితం ప్రారంభము చాలా దుఃఖము, బాధ, వేదన. చిన్న పేద కుటుంబంలో పుట్టాడు. అలాగే ఉన్నత విద్య కూడా లేదు, చదువుకోలేకపోయాడు, చిన్న చదివే చదివాడు. అలాగే చాలా తక్కువ మంది అతని యొక్క జీవితంలో అతన్ని ప్రేమించేవారు. వారు చాలామంది చేత తిరస్కరించబడ్డాడు. అందరూ అతనికి చదువు లేని స్థితిని బట్టి, జ్ఞానము లేదని చాలామంది తక్కువగా చూసి చాలా హీనంగా మాట్లాడుతూ వేళాకోళం చేస్తూ ఉండేవారు. తన జీవితంలో ఏదో నా జీవితంలో దేవునికి ఉపయోగపడి పని చేయాలి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడే పని చేయాలి, అయ్యా నన్ను నిలబెట్టి వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ దేవుని యొక్క గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ, దేవుడిచ్చిన జ్ఞానముతో తన యొక్క గదిలో కూర్చొని ఏం చేసేవాడు తెలుసా? ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. అలా ప్రయోగాలు చేయగా అతడు ఒక అద్భుతం చేయగలిగాడు. అదేంటో తెలుసా? విద్యుత్ మోటార్ అలాగే జనరేటర్, ఇవన్నీ కనుగొనడానికి ఉపయోగపడిన సిద్ధాంతాలతో ప్రపంచాన్ని నివ్వరపరిచేటట్లుగా వీటిని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటాడు ఏమనో తెలుసా? చదువు లేకపోయినా, డిగ్రీలు లేకపోయినా
నా జీవితంలో నేను జ్ఞానాన్ని, ఈ లోక సంబంధించిన డిగ్రీలు సంపాదించలేకపోయినా దేవుని జ్ఞానముతో నేను సమస్తము చేయగలిగాను. దేవుని జ్ఞానము చాలు ఈ లోకములో అందించే డిగ్రీల కన్నా అవే గొప్పవి అని అన్నాడు. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన గొప్ప కార్యాలు చూసేవారుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, 2 మాటలు ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నేను ఈ మాటలు విని కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖించి ఉపవాసముతో ఆయనను వేడుకున్నాను అంటున్నాడు. ఎవరు చెప్పండి? నెహెమ్యా అంటున్నాడు. దేనికంటున్నాడు? ఏ మాట అయితే విన్నాడో ఆ మాట వినగానే, ఆ మాట విన్నప్పుడు అతనిలో దుఃఖము, బాధ ఏర్పడి, ఆ దుఃఖము, బాధ అతనికి భారముగా మారి, ఆ భారము అతన్ని బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యము జరగాలి అని అంటే నీలో ఉండవలసిన రెండవ అనుభవం ఏంటి తెలుసా? భారం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? భారం ఉండాలి. దేవుని కార్యాలు జరగడం కోసం నువ్వు పిలుపును మొదటిది పిలుపును నువ్వు అర్థం చేసుకోవాలి. రెండవది భారం ఉండాలి. నెహెమ్యా జీవితంలో విన్న ఆ యొక్క కార్యాన్ని గురించి బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చి కన్నీరు గరిచాడు. కన్నీరు గరిస్తే అతని గుండెల్లో దేవుడు ఒక భారం పెట్టాడు. ఆ భారము బాధ్యతగా మారింది. తన జీవితంలో అవసరం లేకపోయినా, తన ఉద్యోగం తనకుంది, తన కుటుంబం తనకుంది, అసలు ఏమాత్రము కూడా తనకు అవసరం లేదు అసలు. కానీ నేను పుట్టిన గ్రామము, పట్టణము, నేను నివసించిన నా దేశము, నా ప్రజలు అనే భారము అతనికి వచ్చేటప్పటికి ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఉపవాసం ఉండి రాజు దగ్గర నుంచి అనుమతి పొందుకొని, ఒక చేత్తో కత్తి పట్టుకొని, ఒక చేత్తో మొత్తం ఆ యెరూషలేము పట్టణాన్ని, అలాగే మందిరాన్ని, అలాగే ఆ గొప్ప మహా పట్టణంలో ఉన్న ఇళ్ళన్నిటినీ తిరిగి నిర్మించాడు. పునర్నిర్మించి 52 రోజుల్లో మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో అన్నిటినీ ప్రతిష్టత చేయగలిగాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని గణపరచండి. ఏముండాలి చెప్పండి? చెప్పండి, ఏముండాలి? భారం ఉండాలి. భారం ఉంటే బాధ్యత నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భారము, బాధ్యత నిన్ను అన్ని విషయాల్లో ముందుండేటట్లుగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. భారము, బాధ్యత దేవుని కార్యాలు చేయాలని నిన్ను ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. దేవుని కార్యాల్లో నేను ఏదో రకంగా పాలు పంపులు పంచుకోవాలి, ఆయన కోసం పని చేయాలి, ఆయన ఇచ్చిన కుటుంబం కోసం నా సాయి శక్తులు ఏదో ఒకటి నేను చేయాలి అని ఏం చేస్తుంది? నిన్ను ముందుకు ప్రోత్సహిస్తుంది, నడిపిస్తుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మరి మీకు ఆ భారము ఉందా? భారములో నుంచి వచ్చే బాధ్యత నీకు ఉందా అన్నది ప్రశ్న. నశించిపోతున్న జనాంగము, నశించిపోతున్న నీ కుటుంబం చూస్తే నీకు భారము రావట్లేదా? నీకు చెప్పాలి, భారము రావట్లేదా? భారము ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి కావాలి భారము కలిగిన వారు. ఈరోజు కుటుంబానికి కావాలి ఎవరు? భారము కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో గనక నీవు భారాన్ని సంపాదించుకుంటే ప్రభు కార్యాన్ని నువ్వు మోస్తావు, నీవు పూర్తి చేస్తావు. 2 చేతులెత్తి హల్లెలూయా. మూడవది, దేవుని యొక్క అద్భుతమైన కార్యము నీ జీవితంలో నెరవేరాలంటే నీకు ఉండాలి విశ్వాసము. చెప్పండి, ఏముండాలి? విశ్వాసము ఉండాలి. దేవుని కార్యము విశ్వాసముతో జరుగుతుంది. చెప్పండి, విశ్వాసముతో లేదా విశ్వాసములో జరుగుతుంది. తర్వాత చదువుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నోవాహు విశ్వాసము చేత ఏం చేశాడు తెలుసా? ఓడను నిర్మించాడు. అందరూ పునాదులు కలిగిన ఇల్లు కట్టుకుంటే దేవుడిచ్చిన మెజర్మెంట్లో దేవుడు చెప్పినట్లుగా ఏం చేశాడు తెలుసా? విశ్వాసముతో ఒక అద్భుతమైన కట్టడానికి రూపాన్ని ఇచ్చాడు. దానినే ఓడ అని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అప్పటికి వర్షము లేదు, అప్పటికి వారు ఎప్పుడు కూడా తుఫాను అనేది చూడలేదు, అప్పటికి సునామీలు అనేవి ఈ ప్రపంచానికి తెలియదు. కానీ దేవుడు అన్నాడు, ఒక జలప్రళయం రాబోతుంది,
నువ్వు సిద్ధపడు అని అంటే, దేవుని కార్యాన్ని ఎదుర్కోవడం కోసం, దేవుని కార్యాన్ని చూడడం కోసం ఆయన పని విశ్వాసముతో నోవాహు చెప్పాలి చేశాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఆ కార్యము చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి, విశ్వాసము త్యాగాన్ని కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? నేను విశ్వాసిని, దేవుణ్ణి నమ్ముకున్నానంటే కుదరదా. నువ్వు విశ్వాసివైతే విశ్వాసం కాపాడుకోవడం కోసం, నీ విశ్వాస కార్యాలు చూడడం కోసం నువ్వు ఏం త్యాగం చేయాలో అన్నిటినీ త్యాగం చేయాలి. దేన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టి దేనికోసం నువ్వు పరుగులు పెట్టాలో దానికోసం నువ్వు పరుగులు పెట్టాలి. నోవాహు కూడా అంతే. అందరూ ఇల్లు కట్టుకుంటా ఉంటే నోవాహు ఇల్లు కట్టం మానేసి దేన్ని కట్టాడు చెప్పాలి? అందరూ ఫంక్షన్లకు వెళ్ళి అందరూ చాలా ఆనందంగా సంతోషంగా పరుగులు పెడతా ఉంటే, ఫంక్షన్లు వదిలిపెట్టి పబ్బాలు వదిలిపెట్టి ఏం చేశాడు? ప్రభు కార్యాలు మాత్రమే చెప్పాలి. అందరూ తిని తాగుతూ పెండ్లికి ఇచ్చుకుంటూ పెండిళ్ళు చేసుకుంటూ సంతోషంగా బ్రతుకుతూ ఉంటే, నోవాహు మాత్రం పరిశుద్ధంగా దేవుని కోసం అన్నిటినీ విడిచిపెట్టి బ్రతికాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. జాగ్రత్తగా విను, త్యాగము లేకుండా దేవుని కోసం నువ్వు బ్రతకనే చెప్పాలి. త్యాగము కావాలి. లోకాన్ని విడిచిపెట్టగలిగిన మాట్లాడాలి. మన ఈ మధ్యన ఒక సహోదరుడు తన యొక్క చుట్టాలను తీసుకొచ్చాడు ప్రార్థన చేయించడానికి. సరే, వారు చాలా ఇబ్బందులో ఉన్నారు. తీసుకొస్తే వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నాను, అమ్మ ప్రార్థనకి వెళతారా అంటే వాళ్ళు ఒక మంచి సాక్ష్యం చెప్పారు. ఏమని తెలుసా? అయ్యగారు, మేము ప్రతి ఆదివారము ప్రార్థన మానము. ఏంటంట అంటే ఎప్పుడు మానరంటే, ఇప్పుడు గత సంవత్సరం అంతా సాక్ష్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? గత సంవత్సరం అంతా మేము ఒక్కరోజు కూడా దేవుని మందిరం మానలేదండి. నాకు ఆశ్చర్యం కలిగి మరింత ఆశ్చర్యంతో, మరి ఏదైనా ఫంక్షన్లు వచ్చి ఏదైనా ప్రయాణాలు వస్తే అప్పుడు ఏమన్నారు తెలుసా? ఎంతటి ఇంపార్టెంట్ ఫంక్షన్ అయినా మందిరం అయిపోయిన తర్వాత మాత్రమే మేము వెళ్ళి కనపడొస్తాం. ఏంటంట ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి, ఏం చేస్తారంట? మందిరానికి వచ్చేసి ఆరాధన అయిన తర్వాత వెళ్తారంట. మరి అయిపోతే అంటే అయిపోయినా పర్వాలేదండి, కనపడతాంగా, కనీసం వచ్చారన్నా వాళ్ళకి సంతృప్తి కలుగుద్ది. ఏమన్నంటే కొంచెం ప్రార్థన చూసుకుని వచ్చామని చెప్తాం. మా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందండి, లేట్ అయ్యాము అని అంటే ప్రార్థన అయిన తర్వాత వస్తారులే అని వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ప్రార్థనకు మించి మాకు ఎక్కువ ఏమీ లేదు అని సాక్ష్యం చెప్తే ఇద్దరిని దగ్గరికి పిలిచి, మీ విశ్వాస కార్యము తగినట్లుగా దేవుడు మీకోసం అద్భుతం చేస్తాడని నిండు మనసుతో అభిషేకించి వారికి ప్రార్థన చేస్తే, వారి జీవితంలో ఒక్క 4 రోజుల్లో వారు పడిన కష్టం నుండి దేవుడు వారిని విడుదలిచ్చి అద్భుతమైన సాక్షులుగా వారు నిలబెట్టాడు. రెండు చేతులైతే హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, మరి దేవుని మందిరము కోసం ఈరోజు మరి మీరు ఏం త్యాగం చేయగలుగుతున్నారు? ఫంక్షన్లు పోనివ్వరు చెప్పండి. నాకు తెలిసి మన చర్చి సగం ఈరోజు ఎందులో ఉండి ఉండాలి? మన ఆత్మీయ సహోదరి సహోదరులు సగం మంది ఎక్కడ ఉంటారు? ఈరోజు ఫంక్షన్లలోనో లేదా పెళ్ళిళ్ళలోనో. నేను వెళ్ళొద్దని చెప్పట్లా, కానీ దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చిన తర్వాత మీరు మిగతా కార్యాలకు మీరు సమయం ఇవ్వండి. దేవుడు మీరు చేసే ప్రతి కార్యాన్ని ఆయన లెక్కల్లోకి తీసుకుంటాడు.